నమస్కారం అప్టెక్ జాబ్స్ కి స్వాగతం నేను మీ వివేక్ ఇవాళ కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం నలంద విశ్వవిద్యాలయం మనం ఇక్కడ జాగృతగా గమనిస్తే ప్రపంచంలోనే మొట్టమొదటి రెసిడెన్షియల్ యూనివర్సిటీ ఏదన్నా ఉందా వరల్డ్స్ ఫస్ట్ రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం ఏదన్నా ఉందా అంటే అది నలంద విశ్వవిద్యాలయం భారత ఉపఖండానికి సంబంధించి ఇండియా యొక్క సబ్ కాంటినెంట్ కి సంబంధించి అత్యంత ప్రాచీనమైన విశ్వవిద్యాలయం ద ఓల్డెస్ట్ యూనివర్సిటీ విత్ ఇన్ ద రిగార్డ్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ ఈజ్ నలంద యూనివర్సిటీ అలాంటి నలంద యూనివర్సిటీని దోచుకోవాలి అని నాశనం చేయాలి అని ఏదో ఒకటి కీడు చేయాలి అని చెప్పి ఎంతోమంది ప్రయత్నం చేశారు and one of the major devastations that took place was around the 12th century. Don't worry, we'll talk about it. We'll get into the details of each and everything with regard to Nalanda University. అసలు ఇప్పుడు మనం నలంద విశ్వవిద్యాలయం గురించి ఎందుకు చర్చించుకుంటున్నాం అనే అంశానికి సంబంధించిన నేపథ్యం కాంటెక్స్ట్ తెలుసుకుంటూ ప్రస్తుతం నిర్మించిన ఏదైతే నూతన నలంద విశ్వవిద్యాలయం ఉందో దానికి సంబంధించిన ముఖ్య అంశాలు తెలుసుకుంటూ అలానే ప్రాచీన విశ్వవిద్యాలయం గురించి కూడా మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు గమనించేది ఈజ్ ద నలంద యూనివర్సిటీ విచ్ బిలాంగ్ టు ద పాస్ట్. ఇక్కడ మీరు గమనించేది ఏదైతే రీసెంట్గా మన భారత ప్రధానమంత్రి అయిన శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు, ఇనాగరేట్ చేశారో ఆ నలంద యూనివర్సిటీ. ఈ నలంద యూనివర్సిటీ ఉన్న స్థానంలోనే ఈ నలంద యూనివర్సిటీని నిర్మించారా, లేదు ఈ నలంద యూనివర్సిటీకి దగ్గరలో ఈ నలంద యూనివర్సిటీ నిర్మించారా, ఈ యూనివర్సిటీకి ఉన్న మేజర్ డిఫరెన్సెస్ ఏంటి, లేదు మేజర్ సిమిలారిటీస్ ఏంటి, ఇలా నలంద విశ్వవిద్యాలయానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం తెలుసుకుంటూ మీరు అవగాహన పెంచుకోవాలి అనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలానే విశ్వవిద్యాలయం బేసిక్గా దేనికి సంబంధించింది, విద్యకి సంబంధించింది. మరి నేటి బాలలే రేపటి పౌరులు అని అంటారు. మరి వాళ్ళకి విద్య సరిగ్గా అందకపోతే ఆబ్వియస్లీ మన భారతదేశ భవిష్యత్తు అస్తవ్యస్తం అవుతుంది. మరి ఏపీ గవర్నమెంట్ డిఎస్సికి సంబంధించి 16,347 వేకెన్సీలతో ఒక భారీ నోటిఫికేషన్ విడుదల చేయడానికి అన్నీ కూడా సిద్ధం చేసుకుని ఉంది. సో మీరు ఆ పోస్టును దక్కించుకొని ఇప్పుడున్న ఏదైతే బాలతరం ఉందో, ఎవరైతే భవిష్యత్ తరం అవుతారో వాళ్ళకి విద్యను బోధించాలి అని అనుకుంటే కనుక అప్టేక్ జాబ్స్ యాప్ ఏదైతే ఏపీ డిఎస్సికి సంబంధించిన కోర్సు ఆఫర్ చేస్తుందో దానిని పర్చేస్ చేసుకుని మీరు హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి బయోలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్ ఈ 4 అంశాలు ఇంగ్లీష్ మీడియంలో, అలానే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు, శిశు వికాసం చైల్డ్ డెవలప్మెంట్, అలానే పెడగాజీ ఇది తెలుగు మాధ్యమంలో మీకు బోధిస్తుంది అప్టేక్ జాబ్స్ యాప్. ఒకవేళ మీరు కోర్సును పర్చేస్ చేయాలి అనుకుంటే వెంటనే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మీరు కోర్సెస్ని పర్చేస్ చేయొచ్చు. ఒకవేళ వీటికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక 9133449696 9133449696 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసుకోవచ్చు. ఆన్ దట్ నోట్, ఏపీ డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉన్నా, ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నా, టీజీపీఎస్సి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నా సరే మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఈ పరీక్షలు కాకుండా ఇంకా వేరే ఏ ఇతర పరీక్షకి ప్రిపేర్ అవుతున్నా సరే మీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ, లెట్స్ గెట్ ఇంటు ది డీటెయిల్స్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్ టాపిక్ నలంద యూనివర్సిటీ, నలంద విశ్వవిద్యాలయం. అసలు ముందుగా మనం ఈ నలంద యూనివర్సిటీ గురించి ఎందుకు చర్చించుకుంటున్నాము, వీ నీడ్ టు నో ద కాంటెక్స్ట్. మనకి దాని వెనక ఉన్న నేపథ్యం తెలిసి తీరాలి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇనాగరేట్స్ ద నలంద యూనివర్సిటీ క్యాంపస్ ఇన్ బీహార్. బీహార్ రాష్ట్రంలో రాజ్గిర్ అనే ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఈ నూతన విశ్వవిద్యాలయ భవనాన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఏదైతే ప్రాచీన నలంద విశ్వవిద్యాలయం ఉందో, ఏదైతే యునెస్కో చారిత్రాత్మక కట్టడంగా గుర్తించబడిందో, విచ్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఆర్ రాదర్ వీ కెన్ సే యాజ్ ఎ హిస్టారికల్ సైట్ అండర్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్, దాని స్థానంలో ఇది నిర్మించబడలేదు, దానికి దగ్గరలో ఇది నిర్మించడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకవేళ ప్రాచీన నలంద విశ్వవిద్యాలయం అనుకుంటే దానికి దగ్గరలో నిర్మించారు, దాని స్థానంలో కాదు. సో దేర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. అలానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏదైతే ఏన్షియంట్ రూన్స్ ఆఫ్ నలంద ఉందో, ఆబ్వియస్లీ మనకి తెలుసు, చరిత్రను కనుక మనం కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే ప్రాచీన నలంద విశ్వవిద్యాలయం అనేది ఇటు విద్యకి సంబంధించి కానీ అలానే అటు కల్చర్ ఆస్పెక్ట్కి సంబంధించి కానీ మనం గమనిస్తే కనుక వన్ ఆఫ్ ద రిచ్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పవచ్చు. సో ఆ హెరిటేజ్ని నాశనం చేసేస్తే ఆ కల్చర్ అనేది కంటిన్యూ అవ్వదు అన్న ఉద్దేశంతో ఆ విశ్వవిద్యాలయాన్ని నాశనం చేయాలి, ఆ విశ్వవిద్యాలయాన్ని డిస్ట్రాయ్ చేయాలని చెప్పి ఎన్నో దుష్ట శక్తులు ప్రయత్నం చేశాయి. అందులో భాగంగా మనం జాగ్రత్తగా గమనిస్తే 12th century was the major time when the major devastation took place.
భవనాలు మొత్తం కూల్చివేయడం, అలానే ఏవైతే మ్యాన్యుస్క్రిప్ట్స్ తాళపత్ర గ్రంథాలు ఉన్నాయో వాటన్నిటిని తగలబెట్టడం జరిగింది. బట్ స్టిల్ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇంకా కొన్ని శిథిలావస్థలు అలానే ఉన్నాయి. సో ఆ రూయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూయిన్స్ని ఒకసారి సందర్శించి, అలానే మోదీ గారు ఒక బోధి ట్రీ సాప్లింగ్ని నూతన ఏదైతే నలంద క్యాంపస్ ఉందో అక్కడ నాటడం జరిగింది. ఆ బోధి ట్రీ సాప్లింగ్ ఏదైతే ఉందో దాన్ని బోధ్గయ నుంచి తెప్పించడం జరిగింది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే బోధి ట్రీ అంటే ఏంటి? పీపల్ ట్రీ. మనందరికీ తెలుసు గౌతమ బుద్ధుడికి ఆ బోధి ట్రీ ఏదైతే ఉందో దాని కిందే జ్ఞానోదయం కలిగింది, ఎన్లైట్మెంట్ అనేది తనకు ఆ చెట్టు కిందే లభించింది. అలానే నలంద విశ్వవిద్యాలయానికి బౌద్ధ మతానికి ఒక ఇంపార్టెంట్ కనెక్షన్ ఉంది. ఆ విధంగా చూసుకుంటే కనుక దిస్ సార్ట్ ఆఫ్ సిగ్నిఫైస్ ఆల్ ఆఫ్ ఇట్ అన్నమాట. మరి ఆబ్వియస్గా ఈ నలంద విశ్వవిద్యాలయం మనం ప్రాచీన ప్రాంతం పరంగా చూసుకుంటే బెంగాల్ ఆ పర్టికులర్ రీజన్లోకి వస్తుంది. బట్ మనం ప్రస్తుత కాలం పరంగా చూసుకున్నట్టయితే ఇట్ కమ్స్ అండర్ ద స్టేట్ ఆఫ్ ద బీహార్. సో ఆబ్వియస్లీ కొత్త యూనివర్సిటీ కాబట్టి వాటికి సంబంధించి కొంచెం ఇంపార్టెంట్ పీపుల్ ఎవరైతే రిలేటెడ్ ఉన్నారో వాళ్ళని ఒకసారి గమనిస్తే కనుక ముందుగా బీహార్ గవర్నర్ రాజేంద్ర ఆలేకర్ గారు, అండ్ దెన్ కమ్స్ ద బీహార్ స్టేట్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ గారు, అలానే డిప్యూటీ సీఎం వచ్చేసి సామ్రాట్ చౌదరి గారు, అలానే విజయ్ సిన్హా గారు. అలానే ఇప్పుడు ఏదైతే రీసెంట్గా న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశారో న్యూ యూనివర్సిటీ, దానికి సంబంధించి యూనివర్సిటీ ఛాన్సలర్ ఎవరు అంటే కనుక అరవింద్ పనగరియా గారు. అలానే ఇంటరిమ్ వైస్ ఛాన్సలర్గా ప్రస్తుతం అభయ్ కుమార్ సింగ్ గారు బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. సో యూనివర్సిటీ ఛాన్సలర్ ఎవరు? అరవింద్ పనగరియా గారు. వైస్ ఛాన్సలర్ ఎవరు? ఇంటరిమ్ వైస్ ఛాన్సలర్ అభయ్ కుమార్ సింగ్ గారు. ఇంతకీ ఈ నూతన నలంద విశ్వవిద్యాలయం క్యాంపస్ ఏదైతే ఉందో అది ఎక్కడ ఉందని మనం జాగ్రత్తగా గమనిస్తే ఇట్ ఈస్ నియర్ ద ఏన్షియంట్ రూయిన్స్ ఆఫ్ నలంద, రాజ్గిర్, బీహార్. మనం ఇందాక అనుకున్నాం ఏదైతే ప్రాచీన నలంద విశ్వవిద్యాలయం ఉందో దానికి సమీపంలోని, దానికి దగ్గరలోని కొత్త భవనాన్ని లేదా కొత్త విశ్వవిద్యాలయాన్ని కూడా నిర్మించడం జరిగింది, దాని స్థానంలో కాదు. అలానే ఏ రోజున ప్రారంభించారు? ఆబ్వియస్గా ఒక హిస్టారికల్ యూనివర్సిటీ కాబట్టి, ఒక చరిత్ర ఉన్న విశ్వవిద్యాలయం కాబట్టి దానికి సంబంధించి మళ్ళీ ఒక విధంగా దానిని తిరిగి రిపీట్ చేయడం అనేది నిజంగా ఒక హిస్టారికల్ ఈవెంటే. సో ఏ రోజున ప్రారంభించడం జరిగింది? 19 జూన్ 2024. ఇంతకీ ఈ కార్యక్రమంలో ముఖ్యమైన సభ్యులు ఎవరెవరు భాగస్వామ్యం, ఇంతకీ ఈ కార్యక్రమంలో ముఖ్యమైన సభ్యులు ఎవరెవరు పార్టిసిపేట్ చేశారని గమనిస్తే ఆబ్వియస్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, అలానే విదేశాంగ శాఖ మంత్రివర్యులు సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు కూడా పార్టిసిపేట్ చేశారు. అలానే 17 దేశాల యొక్క అంబాసిడర్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ 17 దేశాలు కూడా పార్ట్నర్ కంట్రీస్. ఈ నలంద విశ్వవిద్యాలయ అంశానికి సంబంధించి ఆ దేశాలన్నీ కూడా భాగస్వామ్య దేశాలు. మరి ఆ 17 దేశాలు ఏవి అని గమనిస్తే ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, భూటాన్, బ్రూనై దరుస్సలాం, కంబోడియా, చైనా, ఇండోనేషియా, లాఓస్, మారిషియస్, మియాన్మార్, న్యూజిలాండ్, పోర్చుగల్, సింగపూర్, సౌత్ కొరియా, శ్రీలంక, థాయిలాండ్ అండ్ వియత్నాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ఈ 17 కూడా ఈ నలంద విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో ఇటీవల ఇనాగ్రేట్ చేయబడింది. దానికి సంబంధించి అవి పార్ట్నర్ కంట్రీస్గా ఉన్నాయి. అవన్నీ కూడా MOUs సైన్ చేశాయన్నమాట ఇండియాతో సపోర్ట్ చేయడానికి అన్ని విధాలుగా, మరి ముఖ్యంగా ఆర్థికంగా, అలానే కల్చరల్ ఆస్పెక్ట్ పరంగా. అలానే ఇక్కడ మనం కొత్త క్యాంపస్ సంబంధించి వివరాలు గమనిస్తే కనుక 455 ఎకరాల విస్తీర్ణంలో ఇది వ్యాపించి ఉంది. అందులో ముఖ్యంగా మనం జాగ్రత్తగా గమనిస్తే 100 ఎకరాల పాటు వాటర్ బాడీస్ ఉన్నాయి. వాటిని వాళ్ళు కమల్ పాండ్స్ అని అంటున్నారు. అలానే ఇట్ ఈస్ ఎ నెట్ జీరో క్యాంపస్. నెట్ జీరో క్యాంపస్ అంటే దాని యొక్క అర్థం ఏంటి? అది ఎటువంటి విధంగా కూడా కార్బన్ ఎమిషన్స్ చేయదు, ఏ విధంగా కూడా కార్బన్ ఉద్గారాలను విడుదల చేయదు అనమాట అది. అలానే మనం ఈ నూతన భవనం ఏదైతే ఉందో దాని యొక్క ఏర్పాటు నిర్మాణానికి సంబంధించిన చారిత్రాత్మక నేపథ్యం గమనిస్తే, రిమెంబర్ మనం ప్రాచీన విశ్వవిద్యాలయం గురించి ఇంకా తెలుసుకోలేదు, విల్ టాక్ అబౌట్ ఇట్. మనం ప్రస్తుతం ఏదైతే భవనాన్ని ఇనాగరేట్ చేశారో ప్రైమ్ మినిస్టర్, ఆ బిల్డింగ్కి సంబంధించిన చారిత్రాత్మక నేపథ్యం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇట్ వాజ్ రివైవ్డ్ బేస్డ్ ఆన్ ద ప్రపోజల్ ఆఫ్ ద ఫార్మర్ ప్రెసిడెంట్ శ్రీ APJ అబ్దుల్ కలాం గారు. మన భారతదేశ పూర్వ రాష్ట్రపతి శ్రీ డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారి యొక్క సలహా మేరకు మళ్ళీ నలంద యూనివర్సిటీని నిర్మించాలి అని చెప్పి ఒక ప్రపోజల్ ఏదైతే ఉందో ఆ ప్రపోజల్ వచ్చిన దగ్గర నుంచి కూడా కొత్త భవనం నిర్మించాలనే ఆలోచన బాగా ఒక బలం తెచ్చుకుంది, లేదా బలం చేకూర్చుకుంది అని చెప్పవచ్చు. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ నలంద యూనివర్సిటీ యొక్క స్థాపన ఒక చట్టం ఆధారంగా జరిగింది. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అన్ యాక్ట్. సో యాక్ట్ ఏంటిది? నలంద యూనివర్సిటీ యాక్ట్ 2010. ఎవరు తీసుకొచ్చారు ఈ చట్టాన్ని? పార్లమెంట్ తీసుకొచ్చింది. ఎప్పుడు? నవంబర్ 25, 2010 అనమాట.
అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ చట్టం ఆధారంగానే ఇప్పుడు ఆ కొత్త నలంద యూనివర్సిటీ బిల్డింగ్ ఎస్టాబ్లిష్ అయింది అండ్ ఇట్ ఈస్ బీయింగ్ కన్సిడర్డ్ యాజ్ అ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆర్ రాదర్ వి కెన్ సే అన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్, అంటే జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఒక సంస్థగా దాన్ని కన్సిడర్ చేస్తున్నారు. అలానే ఈ నూతన భవనం ఏదైతే ఉందో తన యొక్క ఆపరేషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తుంది అంటే రిమెంబర్ 2014కి నూతన భవనం లేదు, వాళ్ళ ఒక టెంపరీ బిల్డింగ్లో ఆపరేషన్స్ని స్టార్ట్ చేశారు September 1st, 2014. అప్పుడు కేవలం 14 మంది విద్యార్థులు మటుకే ఉన్నారు. దేర్ వర్ ఓన్లీ 14 స్టూడెంట్స్, నాట్ ఈవెన్ 1400, కేవలం 14 మంది మటుకే విద్యార్థులు ఉన్నారు 2014వ సంవత్సరంలో. ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ వచ్చేసి సుష్మా స్వరాజ్ గారు. అలానే 2016వ సంవత్సరంలో మన పూర్వ రాష్ట్రపతి అయిన శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు ఈ ఏదైతే నలంద యూనివర్సిటీ ఉందో ఆ యూనివర్సిటీకి సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ని లే చేయడం జరిగింది, అంటే శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన ఎవరు చేశారు? ప్రణబ్ ముఖర్జీ గారు 2016వ సంవత్సరంలో. అలానే ఈ భవన నిర్మాణం ఎప్పటి నుంచి ప్రారంభమైంది? 2017వ సంవత్సరం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే చట్టం 2010లో వచ్చింది, 2014లో వాళ్ళు టెంపరీ బిల్డింగ్ తీసుకుని క్లాసెస్ స్టార్ట్ చేశారు అండ్ అప్పుడు ఓన్లీ 14 మంది విద్యార్థులు మట్టుగా ఉన్నారు. అప్పుడు విదేశాంగ మంత్రివర్యులు సుష్మా స్వరాజ్ గారు 2016లో నూతన భవనానికి సంబంధించిన శంకుస్థాపన ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా జరిగింది. 2017వ సంవత్సరం నిర్మాణాన్ని ప్రారంభించారు. అండ్ ఒకవేళ మనం ప్రిసైజ్గా బీహార్ రాష్ట్రంలోని రాజ్గిరి ప్రాంతం అని చెప్పినా సరే రాజ్గిరిలో ప్రిసైజ్గా అది ఎక్కడుంది అని అంటే పిల్కీ విలేజ్, ఈ పిల్కీ అనే గ్రామం ఏదైతే ఉందో అక్కడ ఉందన్నమాట ఈ నూతన నలంద విశ్వవిద్యాలయం. నలంద యూనివర్సిటీకి సంబంధించి మన ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ గమనిస్తే కనుక నలంద ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ద మోస్ట్ ఏన్షియంట్ యూనివర్సిటీ ఆన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ ద ఫస్ట్ రెసిడెన్షియల్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్. మనం ఇందాక బిగినింగ్లోనే గమనించాము, ప్రపంచంలోనే మొట్టమొదటి రెసిడెన్షియల్ యూనివర్సిటీ ఏదన్నా ఉందా అంటే అది నలంద యూనివర్సిటీ. అండ్ నౌ వీఆర్ గోయింగ్ ఇన్ టు ద పాస్ట్. మనం ఇప్పుడు చరిత్రలోకి వెళ్తున్నాము. మనం ఏదైతే ప్రాచీన నలంద విశ్వవిద్యాలయం ఉందో దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. వీఆర్ నో మోర్ టాకింగ్ అబౌట్ ద న్యూ వన్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద పాస్ట్. సో ఇట్ వాస్ కన్సిడర్డ్ యాజ్ ద వరల్డ్స్ ఫస్ట్ రెసిడెన్షియల్ యూనివర్సిటీ. అట్ ద వెరీ సేమ్ టైమ్ ఇండియన్ సబ్ కాంటినెంట్కి సంబంధించిన ది ఓల్డెస్ట్ యూనివర్సిటీగా కూడా పరిగణిస్తారు. ఇన్ఫ్యాక్ట్ మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే వెన్ ఇట్ వాజ్ ఇట్స్ జెనిత్, అంటే ఎప్పుడైతే పీక్ స్టేజ్లో ఉందో ఈ నలంద యూనివర్సిటీ అప్పుడు 2000 మంది ఉపాధ్యాయులు ఉండేవాళ్ళు, 2000 ప్రొఫెసర్స్ అండ్ అప్రాక్సిమేట్లీ 10,000 స్టూడెంట్స్. అండ్ వాళ్ళు కూడా కేవలం భారతదేశానికి సంబంధించిన వాళ్ళు మటుకే కాదు, ఏదైతే ఈ ఆగ్నేయ ఆసియా అలానే ఆసియా మొత్తం ఉందో చైనా, సౌత్ కొరియా, జపాన్, టిబెట్, మయన్మార్ లేదు బర్మా, ఇండోనేషియా, ఇలా ఈ మొత్తం అన్ని ప్రాంతాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటూ ఉండేవాళ్ళు. అండ్ ఆబ్వియస్గా బుద్ధిజం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎంత కాదన్నా సరే కొంచెం ఎక్కువగానే ఉండేది. అండ్ ఇంతకీ నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించినది ఎవరైనా మనం చరిత్ర పుస్తకాలను ఒకసారి తిరగవేస్తే కనుక గుప్తా వంశానికి సంబంధించిన కుమారగుప్తా ఎవరైతే ఉన్నారో ఆయన 5వ శతాబ్దంలో దీన్ని స్థాపించారు. మనం ఒకవేళ ప్రిసైజ్గా చెప్పాలి అని అంటే 427 కామన్ ఎరా. సో 427 కామన్ ఎరా 5వ శతాబ్దం, ఇన్ జనరల్గా 427 కామన్ ఎరా విల్ బి ప్రిసైజ్, స్థాపించింది కుమారగుప్తా. ఇట్ థ్రైవ్డ్ ఫర్ 600 years ఫ్రమ్ 5th century టు ద 12th century. ఈ 5 శతాబ్దాలు 6 శతాబ్దాలు వాట్ ఎవర్ ఏదైతే పీరియడ్ ఉందో చాలామంది చాలా వినాశనాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేశారు. ఇనీషియల్ డేస్లో డబ్బులు దొంగతనం చేద్దామని, లేదా సంపదను దోచుకుని వెళ్ళిపోదామని, తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే పరిపాలకులు ఉన్నారో వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని చూపించుకోవడం కోసం, వాళ్ళ యొక్క సుప్రీమసీ డామినెన్స్ని ప్రూవ్ చేసుకోవడం కోసం కూడా నలంద యూనివర్సిటీని దోచుకోవడానికి ప్రయత్నం చేశారు. బట్ ద లార్జెస్ట్ డెవస్టేషన్ హ్యాపెండ్ ఇన్ ద 12th century అని చెప్పవచ్చు. విల్ గెట్ టు నో అబౌట్ ఇట్. బట్ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇట్ గెయిన్డ్ ప్రామినెన్స్ డ్యూరింగ్ ద రెయిన్స్ ఆఫ్ హర్షవర్ధన్ అండ్ ద పాలా మోనాక్స్. పాలా వంశానికి సంబంధించిన చక్రవర్తులు అవ్వచ్చు, లేదు ఇటు మనం జాగ్రత్తగా గమనిస్తే గుప్తా వంశానికి సంబంధించిన వాళ్ళు అయి ఉండొచ్చు, కుమారగుప్తా లేదు హర్షవర్ధన. వీళ్ళ యొక్క పరిపాలనలో ఎంతో ఖ్యాతిని గడించింది నలంద విశ్వవిద్యాలయం. సర్వ్డ్ యాజ్ అ సెంటర్ ఆఫ్ లెర్నింగ్, కల్చర్ అండ్ ఇంటెలెక్చువల్ ఎక్స్చేంజ్ విత్ ప్రొఫౌండ్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ సివిలైజేషన్ అండ్ బియాండ్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే కేవలం విద్యను అభ్యసించడానికి మటుకు అక్కడికి వచ్చేవాళ్ళు కాదు. ఇట్ వాజ్ అ ప్లేస్ ఆఫ్ కల్చరల్ అండ్ ఇంటెలెక్చువల్ ఎక్స్చేంజ్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అక్కడ తత్వశాస్త్రాన్ని బోధించేవాళ్ళు, ఫిలాసఫీ వాజ్ టాట్ ఓవర్ దేర్, ఆస్ట్రోనామీని టీచ్ చేసేవాళ్ళు, అలానే పర్యావరణానికి సంబంధించిన అంశాలను బోధించేవాళ్ళు, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి బోధించేవాళ్ళు, మ్యాథమెటిక్స్కి సంబంధించి బోధన చేసేవాళ్ళు. అండ్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మ్యాథమెటిక్స్ అని అంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ మ్యాథమెటిక్స్, భారత గణిత శాస్త్ర పితామహునిగా ఆర్యభట్టాన్ని పరిగణిస్తారు. 6వ శతాబ్దం ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఆయన ఈ యూనివర్సిటీకి హెడ్గా కూడా ఉన్నారు అని చెప్పి చాలామంది స్పెక్యులేట్ కూడా చేస్తారు. ఏదేమో దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్.
primarily a monastic institution where monks and nuns lived and studied. ఆబ్వియస్గా మనం ముందుగానే అనుకున్నాం, ఎంత కాదన్నా సరే బౌద్ధ మతం యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది నలంద యూనివర్సిటీకి సంబంధించి. సో ఎంతోమంది మాంగ్స్ అలానే నన్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళ విద్యను అభ్యసించేవాళ్ళు, ఎన్నో అంశాలకి సంబంధించి అధ్యయనం కూడా చేసేవాళ్ళు. సో మనం ఇందాక అనుకున్నాం కదా, గణిత శాస్త్రానికి సంబంధించి భారత గణిత శాస్త్ర పితామహునిగా ఫాదర్ ఆఫ్ ఇండియన్ మ్యాథమెటిక్స్ అని ఆర్యభట్టని కొనియాడతారు, పిలుస్తారు అని చెప్పి. He was considered, or rather we can say he was speculated to be heading the Nalanda University in the 6th century CE. Alane, the university's library a treasure of 9 million handwritten palm leaf manuscripts, which was the world's richest repository of Buddhist knowledge, which is also known as Dharmaganj or the Mountain of Truth. బౌద్ధ మతానికి సంబంధించి ఆ బౌద్ధ మత ఏవైతే బోధనలు ఉన్నాయో వాటికి సంబంధించి ఎన్నో మాన్యుస్క్రిప్ట్స్ ఉండేవి. 9 million హ్యాండ్ రిటన్, దట్ టు పామ్ లీఫ్ మాన్యుస్క్రిప్ట్స్, అంటే తాళపత్ర గ్రంథాలు ఏవైతే, అంటే తాళపత్ర గ్రంథాలు అన్నమాట. అండ్ దట్ టు 9 million, 1 million అంటే 10 lakhs, 9 million అంటే 90 లక్షలు, 90 లక్షల తాళపత్ర గ్రంథాలని తగలబెట్టేశారు, విచ్ వాజ్ రియలీ అన్ఫార్చునేట్. అండ్ ఏదైతే ఆ 9 million లీఫ్ మాన్యుస్క్రిప్ట్స్ ఉందో దాన్ని వాళ్ళు ధర్మగంజ్ అని పిలిచేవాళ్ళు, అంటే ద మౌంటైన్ ఆఫ్ ట్రూత్ అని అర్థం అనమాట. బౌద్ధ మతస్థులకి సంబంధించి ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అలానే మనం ఇందాక తెలుసుకున్నట్టుగా కేవలం భారతదేశం నుంచి మటుకే లేదు, అప్పటి ఉన్న ఏదైతే భరతఖండ ప్రాంతం ఉందో ఆ ప్రాంతం నుండి మటుకే కాకుండా చైనా, కొరియా, జపాన్, టిబెట్, మంగోలియా, శ్రీలంక, అలానే ఆగ్నేయ ఏసియా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, సౌత్ ఈస్ట్ ఏషియా అంటే ఆగ్నేయ ఏసియా తెలుగులో. సో ఈ ప్రాంతాల నుంచి ఎంతోమంది విద్యార్థులు వచ్చి ఇక్కడ వాళ్ళ యొక్క విద్యను అభ్యసిస్తూ ఉండేవాడు. మనం ఇందాక అనుకున్నాం నలంద ఏదైతే ప్రాచీన విశ్వవిద్యాలయం ఉందో, ఎప్పుడైతే అది దాని యొక్క పీక్ స్టేజ్లో ఉందో అప్పుడు 2000 మంది ప్రొఫెసర్స్ లేదు స్కాలర్స్ ఉండేవాళ్ళు, అలానే 10,000 పైగా విద్యార్థులు ఉండేవాళ్ళు అని చెప్పి. అక్కడ ఎటువంటి అంశాలను బోధించేవాళ్ళు అంటే, యాజ్ యూ ఆల్రెడీ గాట్ టు నో, మెడిసిన్, ఆయుర్వేద, రిలీజియన్, బుద్ధిజం, మ్యాథమెటిక్స్, గ్రామర్, ఆస్ట్రానమీ అండ్ ఇండియన్ ఫిలాసఫీ. బట్ మనం గమనించాం ఇందాక 5వ శతాబ్దంలో స్థాపించిన 12వ శతాబ్దం వరకు కూడా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వచ్చింది అని. మరీ ముఖ్యంగా ఇట్ వాస్ డ్యూరింగ్ ద 12th century వేర్ దే వాజ్ అ లార్జ్ డెవస్టేషన్ దట్ టుక్ ప్లేస్ అని. ఇట్ వాస్ డెస్ట్రాయిడ్ ఇన్ ద 12th century AD, అగైన్ ప్రిసైజ్గా చెప్పాలి అంటే 1193 AD బై టర్కిష్ రూలర్ కుతుబుద్దీన్ ఐబక్స్ జనరల్ బఖ్తియార్ ఖిల్జీ. సో మనందరం జాగ్రత్తగా గమనిస్తే స్లేవ్ డైనెస్టీ లేదు మమ్లుక్ డైనెస్టీ అని పిలుస్తూ ఉంటారు. దానికి సంబంధించిన కుతుబుద్దీన్ ఐబక్ ఎవరైతే ఉన్నారో తన యొక్క జనరల్, అంటే ఒక విధంగా చెప్పాలంటే తన యొక్క కమాండర్ అని చెప్పవచ్చు, బఖ్తియార్ ఖిల్జీ ఈ నలంద విశ్వవిద్యాలయాన్ని నాశనం చేసేశారు. ఏవైతే తాళపత్ర గ్రంథాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తగలబెట్టేశారు, వాటన్నిటిని బర్న్ చేసేశారు. సో దే వాజ్ నో మోర్ ఎనీ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఆర్ నాలెడ్జ్. సో ఆబ్వియస్గా తాళపత్ర గ్రంథాలు ఎంతో జ్ఞానాన్ని బోధించాయి, ఇప్పుడు అది సోర్స్ లేదు. సో ఆబ్వియస్గా ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఆ కల్చర్ అనేది నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళదు అనే ఆలోచనతో అలా మొత్తం ఇట్ కెన్ బి అ సోర్స్ ఆఫ్ ఎనీథింగ్ అలా మొత్తం దోచుకోవడం, అలానే మొత్తం నాశనం చేయడం జరిగింది. ఎవరి ద్వారా? బఖ్తియార్ ఖిల్జీ ద్వారా. It was rediscovered in 1812 by a Scottish surveyor named Francis Buchanan Hamilton. సో మళ్ళీ అసలు ఈ ఏదైతే రూయిన్స్ ఉన్నాయో, అంటే శిథిలావస్థలో ఉన్న ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ తిరిగి ఎవరు రీడిస్కవర్ చేశారు అని అంటే 1812లో ఫ్రాన్సిస్ బుచనన్ హ్యామిల్టన్ అతను రీడిస్కవర్ చేశారు. తర్వాత ఇది ఒక ప్రాచీన విశ్వవిద్యాలయం చెప్పి గుర్తించినది ఎవరు అని అంటే కనుక సర్ అలెగ్జాండర్ కనింగ్హామ్ 1861లో ఆ విధంగా గుర్తించారు. 1861వ సంవత్సరంలో సర్ అలెగ్జాండర్ కనింగ్హామ్ గారు ఇది కేవలం ఒక ప్రాంతం, ఒక కట్టడం మట్టుకే కాదు, ఇది ఒక ప్రాచీన విశ్వవిద్యాలయం అని చెప్పి ఆయన గుర్తించడం జరిగిందనమాట. అలానే మనం జాగ్రత్తగా గమనిస్తే వి ఆల్రెడీ డూ నో దట్ ఇట్ ఈస్ వరల్డ్ హెరిటేజ్ సైట్, ఇట్స్ అ హిస్టారికల్ సైట్ అన్న సంగతి మనకు తెలుసు. యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ద్వారా ఏవైతే ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితా వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ ఉంటుందో అందులో హిస్టారికల్ సైట్గా 2016వ సంవత్సరంలో దీనికి గుర్తింపు కూడా లభించింది. అండ్ ఇక్కడ వెరీ సర్ప్రైజింగ్ అట్ ద సేమ్ టైం మోస్ట్ అస్టానిషింగ్ థింగ్ ఏంటంటే 2016వ సంవత్సరంలో దానికి చారిత్రాత్మక కట్టడంగా గుర్తింపు లభించింది. అట్ ద వెరీ సేమ్ టైం అదే 2016వ సంవత్సరంలో నూతన నలంద విశ్వవిద్యాలయ భవనానికి శంకుస్థాపన కూడా జరిగింది. అంటే దాని అర్థం ఏంటి? ఆ నలంద విశ్వవిద్యాలయం మళ్ళీ ఈ నలంద విశ్వవిద్యాలయం అయింది. ఏది ఏమైనా సరే ఎండ్ ఆఫ్ ద డే యూనివర్సిటీ ఈజ్ అ యూనివర్సిటీ ఫర్ షూర్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే నూతన నలంద విశ్వవిద్యాలయ భవనంలో వాళ్ళు ఆఫర్ చేసే కోర్సెస్ ఎక్కువగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అలానే పిహెచ్డికి సంబంధించినవి. అలానే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళు ఇందులో పర్మిషన్ అలానే అడ్మిషన్ కూడా ఇస్తారు. అలానే నాట్ ఓన్లీ జస్ట్ ఫర్ ఇండియా, అలానే వివిధ దేశాలకు సంబంధించి మరీ ముఖ్యంగా ఈస్ట్ ఆసియా సమ్మిట్లో భాగంగా ఏవైతే దేశాలు ఉన్నాయో, అలానే మనం ఇందాక చూసాం ఏవైతే 17 భాగస్వామ్య దేశాలు ఉన్నాయో అవి కాకుండా ఇతర దేశాల నుంచి కూడా విద్యార్థులు వస్తూ ఉన్నారు, ఇందులో అడ్మిషన్ తీసుకుంటూ ఉన్నారు.
వీ రియలీ హోప్ దట్ దిస్ విల్ స్టాండ్ ఇన్ ద హిస్టరీ ఫర్ షూర్. ఏది ఏమైనా సరే మనకి తెలిసిన చరిత్రని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి, మన భావితరాలకి మనం ఖచ్చితంగా తెలియజేయాలి. ఇఫ్ యూ డోంట్ టెల్ యువర్ హిస్టరీ టు యువర్ నెక్స్ట్ జనరేషన్, దేర్ వోంట్ బి సంథింగ్ కాల్డ్ యాజ్ హిస్టరీ ఫర్ దేర్ కమింగ్ నెక్స్ట్ జనరేషన్. మీరు భాష అవ్వచ్చు, ఆచార వ్యవహారాలు అవ్వచ్చు, మీ తదుపరి జనరేషన్ ఏదైతే ఉందో, తదుపరి తరం ఏదైతే ఉందో వాళ్ళకి గనక చెప్పకపోతే వాళ్ళ నెక్స్ట్ తరం వచ్చేసరికి మీరు ఉన్నారు అన్న సంగతి కూడా వాళ్ళు మర్చిపోతారు. బికాజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుగు భాషలో వాళ్ళతో మాట్లాడకపోతే వాళ్ళకి తెలుగు తెలియదు, వాళ్ళకి తెలుగు భాష తెలియదు కాబట్టి వాళ్ళ నెక్స్ట్ తరానికి తెలుగు భాషని నేర్పించరు. ఒకానొక కాలంలో తెలుగు భాష ఉండేది అని మటుకే చెప్తారు. ఆ సింపుల్ లాజిక్ ప్రకారం వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి అసలు తెలుగు అనే సంగతి అందరూ మర్చిపోతారు. సో దాట్స్ వై ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నో అబౌట్ హిస్టరీ, అండ్ దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో అబౌట్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ అండ్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. ఎందుకనంటే చరిత్రలో జరిగిన తప్పులను మనం మళ్ళీ రిపీట్ చేయకూడదు. ఒకవేళ మనం ఆ విధంగా మళ్ళీ చేశాము అని అంటే మనం చరిత్ర నుంచి ఏమి నేర్చుకునే వాళ్ళం అవుతాము. ఏది ఏమైనా సరే ప్రాచీన నలంద విశ్వవిద్యాలయానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం తెలుసుకుంటూ నూతన నలంద విశ్వవిద్యాలయానికి సంబంధించిన కూడా ముఖ్యమైన సమాచారం తెలుసుకుని నలంద యూనివర్సిటీకి సంబంధించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకుని మీరు అవగాహన పెంచుకున్నారని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఇతరులకి కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి కూడా అవేర్నెస్ అనేది లభిస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. గుర్తుపెట్టుకోండి, ఏపీ డిఎస్సికి సంబంధించి, ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి, టీజీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి అప్టేక్ జాబ్స్ కోర్సెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది. అండ్ ఇక్కడ అప్టేక్ జాబ్స్ ఎప్పుడు కూడా భావించేది ఒకటే, మీరు మీ కంఫర్ట్ని వదులుకోకూడదు, మీ కన్వీనియన్స్ని పక్కన పెట్టకూడదు, బట్ ఎట్ ద వెరీ సేమ్ టైం ఎగ్జామ్కి అన్ని విధాలా ప్రిపేర్ అవ్వాలి అని. మరీ ముఖ్యంగా ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ అలానే టీజీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి మనం వివరాల్లోకి వెళ్తే కనుక సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ విత్ గ్రాండ్ టెస్ట్ అండ్ దట్ టు విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ని ఇంటిగ్రేట్ చేస్తూ దానిని ఫుల్ కోర్స్తో పాటు కలిపి ప్రొవైడ్ చేస్తోంది అప్టేక్ జాబ్స్. ఈ విధంగా మీకు కోర్సుని ప్రొవైడ్ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ యాప్ ఇన్ బోత్ ద తెలుగు స్పీకింగ్ స్టేట్స్ ఈజ్ అప్టేక్ జాబ్స్. సో ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఏపీ డిఎస్సికి కానీ ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి కానీ టీజీపీఎస్సి గ్రూప్ 2కి కానీ ప్రిపేర్ అయితే కనుక వాళ్ళకి అప్టేక్ జాబ్స్ యాప్ని రిఫర్ చేయవలసింది విజ్ఞప్తి చేస్తున్నాం. అలానే ఒకవేళ మీరు అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీరు ఎప్పటికప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ని పూర్తిగా తెలుసుకుంటారు. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.